వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము జ్వాలా ద్వీపం కొత్త సిరీస్ చేస్తూ ఉన్నాం. 2 ఎపిసోడ్స్ అయిపోయినాయండి. సో మూడో ఎపిసోడ్లోకి వచ్చేసాం మనం. ఉగ్రాక్షుని చిత కొట్టేసాయి పక్షులు, పడిపోయాడు. సరే ఎట్లా కొట్లా లేవ తీశారు వాళ్ళంతా కలిసి. పాపం ఈయన జాలేసింది చిత్రసేనుడికి. అయ్యో నీకు బాగా గట్టిగా దెబ్బలు తగిలినాయి అంటే భయం వేసింది అనమాట ఉగ్రాక్షుడికి. ఇట్లా వీళ్ళ కోసం వీళ్ళకి దొరికిపోతున్నామే. ఒక పిచ్చి పక్షులు మామూలుగా అయితే గట్టిగా వడిసెలు విసిరితే పడిపోవాల్సినవి అవి అంత పెద్దగా ఉండటం ఏమిటో, వాటి నోట్లోంచి నిప్పులు రావటం ఏమిటో, వాళ్ళు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఎవరినో తీసుకెళ్ళిపోవటం ఏమిటో తెలియటం లేదు. ఎట్లా కొట్లా ఇది సెట్ చేయాలి దీన్ని. సరే లేచి నిలబెట్టారు, ఒళ్ళు విరుచుకున్నాడు. ఒళ్ళు మీ అక్కడ ఇక్కడ దెబ్బలు గీసుకుపోయినాయి, ముక్కులు గోళ్ళు అన్నీ పుళ్ళుగా అయిపోయింది ఒళ్ళంతా. రాతి కదా భుజాన్ని వేసుకున్నాడు. మెల్లిగా నీరసంగా అడుగులు వేస్తుంటే ఏవో చిత్రసేనుడు ఏమన్నాడంటే, వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసా అసలు మనకి? ఈ జ్వాలా ద్వీపం పేరు తెలుసు మనకి, అసలు అది ఎక్కడుందో తెలియదు. దాని మీద ఉండే వాళ్ళు ఉన్నారు పులిరాయిళ్ళు, పులివేషాలు వేసుకుని వస్తున్నారు. తోకలు అంటే బట్టలు టైట్గా, మొహాలకి ముసుగులు లాంటివి వేసుకుని వస్తున్నారు. వాడెవడో తెలియదు, అదేమిటో తెలీదు, ఎందుకో తెలీదు. వచ్చి అరాకొర అక్కడో మనిషిని ఇక్కడో మనిషిని ఎత్తుకెళ్తున్నారు. ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు వీళ్ళు? అదే కదా, తింటున్నారా, ఏమైనా పని చేయించుకుంటున్నారా? అసలు ఇక్కడి నుంచి మనుషులు ఎందుకు? మధ్యలో మనుషులు లేరా? వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, మనకి దగ్గరలో లేదు. మనకి రాజ్యాలు కనపడుతున్నాయి వరుసగా. ధవళగిరి వాళ్ళ నాన్నది, ఇదిగో మనకి వచ్చింది చిత్రరాజ్యం ఒకటి కొత్తది. ఈయనకు అపూర్వ సౌధం ఒకటి ఏర్పడింది కదా, అక్కడి నుంచి కపిలపురం, అవి మనకి తెలుసు. కొంతమంది సామంతులు తెలుసు. ఇక్కడ ఎక్కడా ఇవి లేవు. ఎందుకు వీళ్ళు వస్తున్నారు అంటే ఇప్పుడు మనుషుల కోసం కాదు, చిన్న పని కాదు. ఇప్పుడు వాళ్ళు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పక్షి ఏంటి, 100 మంది మనుషుల్ని అవలీలుగా కొట్టగలదు. ఒక రాక్షసుని పీకి పాకాన్ని పెట్టింది అది. అలాంటివి ఎన్నున్నాయో. ఒక్కో దాని మీద ఇద్దరిద్దరు చొప్పున ఎక్కుతున్నారు. వెనకాల వాడేవో మాట్లాడుతుంటాడు, ముందున్నవాడేమో ఈ పక్షిని డైరెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు చూస్తే బలశాలులుగా ఉన్నారు. రాక్షసులంత బలం లేదు, కానీ మనుషుల కంటే బెటర్గా ఉన్నారు. ఏమిటి వీళ్ళు ఏం చేయబోతున్నారు? సరే ఇక ఏమైనా సరే నువ్వు రెస్ట్ తీసుకో, అది సరిగ్గా తెలియాలి మనకి. ఎవడైనా దొరికితే బాగుండు అంటే ఈయనేమన్నాడు, ఏం చేయము, ఆల్రెడీ ఒకటి దొరికాడు దొంగ వెధవ, వాడిని చితకొట్టి దీంట్లో అదేమంటారు నూనె తీస్తారు కదా, అందులో వేసి తిప్పారట. గానుగులో వేసి తిప్పేసైనా సరే నిజం కక్కిద్దామనుకుంటే వాడు దొరికింటే చచ్చిపోయాడు. రహస్యం తెలిసే అవకాశం లేదు. వాడు ఎవడైనా దొరకాలి. పక్షిని వీళ్ళు పట్టుకోలేరు. డెడ్ బాడీ ఉంచుకుని ఏం ప్రయోజనం? సమాధానం చెప్పదు. ఏమి అన్నీ శేష ప్రశ్నలే. సరే ఎవడో ఒకడు దొరికితే ఈసారి చూద్దాం అంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. ఏం చేయబోతారు? సరే చిత్రసేనుడు అన్నాడు, నువ్వు రెస్ట్ తీసుకో, మేము ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి బయలుదేరారు. బయలుదేరుతుంటే సైన్యాధిపతి అడిగాడు, ప్రభు ఒకవేళ వాడు పులిరాయిళ్ళు వీళ్ళ మీద పడ్డారు, ఎక్కడైతే ఉగ్రాక్షుడు ఉన్నాడో అడవిలో పడ్డారు రైతుల మీద, మన మీదకి వస్తే మనం కూడా ఒక 4 రాక్షసులను ఎవరినైనా కొంతమందిని సహాయం తీసుకెళ్దామంటే చిత్రసేనుడు గుళ్ళు మండింది. ఏమిటి గడదగుడ్డు, రాక్షసు వేధవాళ్ళని మనం సహాయం తీసుకోవటం ఏమిటి? సొంత చూసుకుని వాడు ఎవరైనా మెడ పుట్టుకుని విరుచుకు తినేస్తే ఏం చేస్తాం? అవును, అంతగా కావాలంటే నేను రాజ్యాన్ని మేనేజ్ చేయలేకపోతే నేను మా నాన్నని తెచ్చుకుంటా, అంతేగాని ఈ రాక్షసుల సహాయాలు అవి నేను తీసుకోను అనేసరికల్లా సైన్యాధిపతికి ఇక్కురు మనకన్నా భయం వేస్తోంది వాళ్ళకి. ఫస్ట్ టైం ఎందుకంటే వాళ్ళు పుట్టారు అప్పుడే కొత్తగా. అవును, అతని సౌధము అప్పుడు పుట్టిన సౌధం కదా. వాళ్ళకేమో ఈ రాక్షసి పక్షులను చూస్తే భయంగా ఉంది, రాక్షసులను చూసినా భయంగానే ఉంది, ఏం చెయ్యాలో తెలియదు. సరే వెళ్తున్నారు, కొంత దూరం బయలుదేరారు. వీళ్ళ దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి, కొంతమంది కాలు నడకనే గబగబా నడుస్తుంటే వెనకాల నుంచి 2 రాక్షసులు అరిచి కేకలు పెట్టుకుంటూ వచ్చారు. ఉండండి అని. మళ్ళీ ఏదో అయ్యిందని ఆగేసరికల్లా వాడు అన్నాడు, ఆ వచ్చిన వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, కుంభికుప్పం అనే ప్రాంతంలో మళ్ళీ పులిరాయిళ్ళు వచ్చారు, పక్షులు కూడా ఉన్నాయి, మరి అక్కడికి రమ్మంటున్నారు అనేసరికల్లా సరే అక్కడ రమ్మనేసరికల్లా వీళ్ళు మళ్ళీ వెనక్కి బయలుదేరారు. ఈ లోపల ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు. కుంభికుప్పం దగ్గర ఒకడు దొరికాడు పులిరాయిళ్లలో రాత్రివాడు. వీళ్ళు పులిరాయిలు ఎప్పుడు రాత్రిపూటే వస్తున్నారు, పగటిపూట రావటల్లా ఆ పక్షి మంటల నోట్లోంచి మంట వస్తుందిగా, ఆ వెలుగులు అన్నీ చూసేస్తున్నారు వాళ్ళు. ఎవడో ఒకడు దొరికాడు, వాడు చెట్టు మీద ఉన్నాడు. సరే కాబట్టి ఉగ్రాక్ష మహారాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని మళ్ళీ అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అక్కడ పెద్ద గందరగోళంగా ఉంది. ఒక పెద్ద చెట్టు మీద ఒకడు పైన కూర్చుని ఉన్నాడు పులిరాయుడు. వాడు పెద్ద పెద్ద కావు కేకలు పెడుతున్నాడు. ఎవడైనా పైకి వచ్చాడో వాడిని పొడిచి నేను పొడుచు చచ్చిపోతాను. ఈ రాక్షసుల కింద అంతా గోలగోలగా అరుస్తున్నారు.
ఈ ఉగ్రాక్షుడు ఈయన ఏం చేశాడు, చిత్రసేనుడు వెళ్ళి పరిగెత్తుకుంటూ ఏమిటి గతరంతా ఏగో ఏమిటి గోలంటే, వీడు నిన్న రాత్రే దొరికిపోయాడు, వెళ్ళలేకపోయాడు, వాళ్ళంతా పారిపోయారు. వీళ్ళు చూపించారు కదా, అవును యుద్ధం చేశారు, కొన్ని కాగడాలు చూపించారు, దాంతో వాళ్ళు పారిపోయారు. కానీ వీడు ఇక్కడే ఉండిపోయాడు. తెల్లవారుజామున ఇందాకే మేము తెలుసుకున్నాం వీడు ఇక్కడే ఉండిపోయిన సంగతి. మేము పట్టుకోపోయే లోపల చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వాడు నేను దిగనంటున్నాడు. చెట్టు ఎక్కిన తర్వాత ఎక్కాడా, ఇక దొరికాడా, నీ దొరికినట్టేవాడు. దిగకపోవటం వాడి చేతుల్లో లేదు, మన చేతుల్లో. అవును. వాడు కొంచెం గట్టిగా అరిచి కేకలు పెడుతున్నాడు. ఎవడైనా ఎక్కి పైకి వస్తే వాడిని చంపేస్తాను అని. చెట్టు మీదకి ఎక్కకుండా దింపలేరు కదా. అక్కడి నుంచి ఈయన చిత్రసేనుడు అన్నాడు, ఉగ్రాక్షుడే చెప్పాడు, నువ్వు వీడితో మాట్లాడి సానుకూలంగా ఎలాగైనా వాడిని దింపాలి చెట్టు మించి. సరే మీరంతా నిశ్శబ్దంగా ఉండండి అని. ఒరే ఎవడరా నువ్వు, నీ పేరు ఏమిటంటే నా పేరు అమరపాలు అన్నాడు. నేను చెప్పిన మాట వినంటే వీళ్ళంతా చెప్పారు, ఇక నువ్వు చెప్తే వినేదేమిటి, నువ్వేమన్నా మహారాజు అన్నాడు. ఆ నిజరగాలు చిత్రసేనుడు రయ్యమని కత్తి తీసి, నేను మహారాజుని, ఈ ప్రాంతం నాది, వీళ్ళంతా నా మనుషులు, నేను ఏది చెప్తే అదే శాసనం. అక్కడ కనపడుతుందా దూరంగా అపూర్వ భవనం చూసావా అన్నాడు. వాడు అటు ఇటు చూశాడు. తెల్లారిపోయింది కదా, కనపడుతోంది భవనం. ఆ భవనానికి రాజుని నేను, ఈ ప్రాంతం అంతా నాది, వీళ్ళు నా మాట వినవలసిందే అనగానే ఇతని సైనికులు వచ్చారు కదా, సైన్యాధిపతి అందరూ చిత్రసేన మహారాజుకి జై అని అరిచేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఉగ్రాక్షుడు తన సైనికులకి ఇస్తాను, రాక్షసులు ఉన్నారుగా వాళ్ళని గుడ్లూరు వేయడు. వాళ్ళు కూడా చిత్రసేన మహారాజుకు జై అన్నారు. రాక్షసులు కూడా జై అనగానే పైన వాడికి కొంచెం ధైర్యం వచ్చింది. బాబు ఎవరండి మీరంటే, నా పేరు చిత్రసేనుడు, నేను ఇక్కడ రాజుని, నువ్వెవడివో చెప్పు, నువ్వు దిగిరా, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం, నిన్ను వీళ్ళు ఏమీ చేయరు, నువ్వు మాకు సహాయం చేసావా మేము నేను ప్రాణాలతో వదిలిపెడతాం. ఓకే అనేసరికి వాడు మెల్లిగా వచ్చాడు, కిందకి దిగి వచ్చాడు. నీ కత్తి మా సైన్యాధిపతికి ఇచ్చేయమన్నారు. సైన్యాధిపతి కత్తి తీసేసుకున్నాడు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పుడు నువ్వెవరు అని అడిగితే, నేను పులిరాయుడు కానండి, వాళ్ళతో పాటు వచ్చాను, మరి నేను నాగపురం, ఇది మన కపిలపురం సైన్యాధిపతి, కపిలపురం మహారాజైన నాగవర్మ గారి సైన్యంలో వాడిని, వీళ్ళకి సహాయంగా ఆయన నన్ను పంపించాడు, వాళ్ళతో పాటు కొంతమందిని పంపాడు, నన్ను కూడా వాళ్ళకి అప్పచెప్పాడు అనగానే ఉగ్రాక్షుడు నిర్ఘాంతపోయాడు. కపిలపురానికి నాగవర్మ రాజు ఏమిటి, వాడు సైన్యాధిపతి కదా, ఆయన వీరసేనుడు రాజు. నాగవర్మ దానికి సైన్యాధిపతి అనగానే ఈయన ఏం చెప్పాడు, వీడు అమరపాలుడు, నీకు సమాధానం చెప్పను నేను, నువ్వు రాజుగారు బంటువి, నేను రాజు అడిగితేనే చెప్తానంటాడు. రాజు అడిగాడు, ఏమిటి ఎవరు ఏమిటి అంటే, ఈ వీరసేనుడు అనే మహారాజు కపిలపురానికి రాజు, ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని చెరపట్టి నాగవర్మ సైన్యాధిపతి రాజుగారిని ఎక్కడో బంధించేసాడు. ఓకే అమ్మాయిని పట్టుకున్నారు, ఆయన ఎక్కడో ఉండిపోయాడు. మొత్తం సైన్యం అంతా నాగవర్మ పాలైపోయింది. అతనికి జ్వాలాద్వీప వాసులతో ఫ్రెండ్షిప్ ఉంది. జ్వాలాద్వీపం నుంచి ఒక సైన్యాధిపతి వచ్చాడు, కరవీరుడు వాడి పేరు. వాడి పక్షుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అమ్మాయిని పట్టేసుకుని మరి ఆయన ఎక్కడో బంధించేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ధవళగిరి మీదకి దండెత్తారు. ఓకే అనగానే గుండెల్లో రాయబడింది చిత్రసేనుడికి, ధవళగిరి వీడి నాన్నది, తండ్రి రాజ్యం తారకేశ్వరుడి రాజ్యం. అనగానే నిర్ఘాంతపడి, ఇప్పుడు మా నాన్న మీదకి వచ్చాడా అంటే వచ్చాడు. నన్నేమో ఇక్కడ ఉన్న ఈ వీళ్ళతో పాటు పులిరాయులతో పాటు వెళ్ళటానికి పంపించాడు. వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్షిప్లు ఒకళ్ళతో ఒకళ్ళు. అనగా నేను నిర్ఘాంతపోయాడు. ఉగ్రాక్ష, మా నాన్నకి చాలా ప్రమాదం రాబోతోంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇంతలో ఏమైంది, అక్కడెక్కడి నుంచో కోలాహలంగా వినపడుతుంది. ఏమిటని చూస్తే దూరంగా వాళ్ళకి కనపడుతుంది. తెల్లవారిన తర్వాతే 2 రాకాసి పక్షులు కొన్ని ఆవుల్ని, తర్వాత ఏమో కొన్ని గొర్రెల్ని ఇట్లా పైకి తీసుకెళ్ళిపోతున్నాయి. గద్ద పిల్లలు గద్దలు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్తాయి కదా, అట్లా పట్టేసినాయి ఆవుల్ని. 2 కాళ్ళతోటి 2 ఆవుల్ని, 2 కాళ్ళతోటి 2 గొర్రెల్ని పట్టుకున్నాయి 2 పక్షులు. ఓకే ఈ కింద ఉన్న పశువుల కాపర్లు ఉంటారు కదా, వాళ్ళంతా అరిచి కేకలు పెడుతున్నారు, వడిసెళ్ళు విసురుతున్నారు పైకి. ఆ పైన ఉన్న వాళ్ళు ఒకడేమో పక్షిని కంట్రోల్ చేస్తాడు, రెండో వాడు ఉంటాడుగా, వాడి దగ్గర ఇంత శూలాల కట్ట ఉంది, బల్లెలు అవి విసురుతున్నారు కిందకి. అరిచి పరిగెత్తిపోయాడు ఉగ్రాక్షుడు. ఎంత అన్నాడు, ఎందుకు, మనం ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర శూలాలు ఉన్నాయి, వాళ్ళని బోని ఎలాగూ ఆవుల్ని గొర్రెల్ని పట్టేసుకున్నాయి, అవి తిండికి అవి పట్టుపోతాయి, తర్వాత కింద పడిపోయిన వాళ్ళని కట్లు కట్టించడమే మనం చేయగలేదు, ఇంకేమీ లేదు, అమరపాల నువ్వు మాతో పాటే ఉండమన్నాడు. ఆ వచ్చిన వాడి పేరు అమరపాలుడు. సరే ఏం చేశారు, ఈ మొత్తం ఆ పక్షులు 2 పైకి ఎగిరిపోయాక వీళ్ళు అక్కడికి పోయి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కట్లు కట్టి పశువులన్నీ పరిగెత్తేసినాయి అటు ఇటు. మళ్ళీ కొంతమంది గోపాలకుల్ని కాస్త సైనికుల్ని పిలిచి వీటన్నిటిని ఓ పక్కకు పెట్టండి, ఇప్పుడు దీన్ని ఎంత హ్యాండిల్ చేయాలి, ఒట్టి పక్షులు పులిరాయిళ్ళు కాదు, ఇప్పుడు నాగవర్మ ఎత్తుకుపోయిన రాజకుమారి, మళ్ళీ బోల్డని పక్షులు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. కరవీరుడు వాడెవడో కొత్తవాడు, ఇప్పుడు మధ్యలో దీంతో పాటు ధవళగిరి మీదకి
సైన్యం వచ్చేస్తోంది. బాగా ఆలోచించుకుని అస్సలు ఈ పక్షుల్ని చంపటం ఎలా అంటే ఇతను చెప్పాడు, అమరపాలుడు, ఏం కష్టం కాదండి, అన్ని పక్షుల్లాగానే వాటికి మెడ సులువు, గోళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. ఓకే. ఆ ముక్కుకి గోళ్ళకి అంతకన్నా మెడ మీద చిన్న చాకు పెట్టినా తెగిపోతుంది వాటికి, హంసల్లాగా. వీటికి ఇంకో మార్గం కూడా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ పక్షులన్నింటినీ ఒక కొట్టంలో పెట్టి అడవి మధ్యలో పెట్టారు. అది కపిలపురానికి దగ్గరలో ఉంది అడవి. ఆ అడవిలో ఉన్నాయి. పక్షుల్ని సంహరించేసామా, పులిరాయిళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఒట్టిగా, వాళ్ళకేం బలం లేదు, ఆ పక్షే వాళ్ళ బలం. 100 పక్షులు ఉన్నాయి అక్కడ. ఓకే. మనం అటువైపు వెళ్దాం, కొంతమందిని ఇవ్వండి, నేను ఆ పక్షుల్ని మట్టు పెట్టేస్తా అనేసరికి ఇతను ఆలోచించుకుని ఏం చేశాడంటే కొంతమంది రాక్షసుల్ని, కొంతమంది సైన్యాన్ని, తన సైన్యాన్ని వాళ్ళ నాన్నకి సహాయంగా పంపించాడు. ఓకే. ధవళగిరికి యుద్ధానికి బయలుదేరినాయి అవి. అక్కడి నుంచి అమరపాలుడితోటి కొంతమంది బయలుదేరారు ఈ పక్షుల సంగతి చూడడానికి. ఈ లోపల ఈ ఉగ్రాక్షుడు నీరసం వచ్చింది వాడికి. మరి అన్ని పక్కల దెబ్బలుగానే ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. సరే పద, మనం కూడా బయలుదేరదాం. వాళ్ళు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తారు, మనం నిదానంగా సైన్యాన్ని సమీకరించుకోవాలి. ఇక్కడ మన దగ్గర బౌలంత మంది రాక్షసులు ఉన్నారు, అందరికీ తలా ఒక గద ఇవ్వాలి. గదలు ఇచ్చి మనం కూడా బయలుదేరదామని అన్ని పక్కల యుద్ధానికి బయలుదేరారు. తర్వాత ఏం జరిగిందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మ గారు. చదివితే మరీ బాగుంటుంది. అవునా? ఓకే. నమస్తే అండి. నమస్తే.